హలో మై డియర్ డ్యూడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యదేవ్ టాక్స్. ఈరోజు మనం ఎక్కడున్నారో గెస్ చేస్తారా? మీరు చెప్తారా, నన్నే చెప్పమంటారా? సరే, నేనే చెప్పేస్తా. మనం ఎప్పుడైనా చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా అవసరమైనది బుక్స్. సో ఆ బుక్స్ చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఎప్పుడైనా చదవాల్సిందే. సో ఇప్పుడు మనం 36th బుక్ ఫెస్టివల్కి వచ్చేసాము. ఈ బుక్ ఫెస్టివల్ జనవరి 2 నుంచి 12 వరకు అయితే ఉంటుంది. డేట్స్ మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. జనవరి 2 నుంచి 12 వరకే. ఎక్కడ అనుకుంటున్నారా? మన విజయవాడ ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ స్టేడియంలో. టైమింగ్స్ వచ్చేసి 2 PM నుంచి 9 PM వరకు. ప్రతి ఒక్కరు తప్పకుండా రావాల్సిన ప్లేస్ విజయవాడ బుక్స్ ఎక్స్పో. సో నాతో పాటు మీరు కూడా రండి, లోపల ఏమేమి బుక్స్ ఉన్నాయో చూసేద్దాం. అయితే అసలు మనకి ఎంట్రీ ఫీ లేదు, ఎవరికైనా ఎంట్రీ ఫ్రీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. మనకి ఏ బుక్ కావాలో ఏ స్టాల్కి వెళ్ళి అక్కడ ఏ బుక్ ఉన్నాయని మొత్తం చూడొచ్చు. సో అమ్మకి నచ్చిన బుక్స్ ఉన్నాయా, నాకు నచ్చిన బుక్స్ ఉన్నాయా, డాడీకి నచ్చిన బుక్స్ ఉన్నాయా, అక్కకి నచ్చిన బుక్స్ ఉన్నాయా అని నేనైతే చూస్తాను. సో ఇక్కడైతే మనం ఫస్ట్ స్టాల్కి అయితే వచ్చేసాం. ఈ స్టాల్ పేరు యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, విజయవాడ నుంచి వచ్చారు. సో ఇక్కడైతే చాలా బుక్స్ ఉన్నాయి. క్లోజప్ లో చూపిస్తున్నాను. ఇక్కడ ఏమేమి బుక్స్ ఉన్నాయో వీటి పేర్లు ఏంటో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడైతే చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. ఎస్ కన్యా, రియల్లీ నైస్. నిజంగా వండర్ఫుల్ బుక్స్. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదో ఒక సమయంలో చదువుకోవాల్సిన బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇతరులను మార్చడం ఎలా, పిల్లల పెంపకం అనే నిపుణ వృత్తి, అన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి. అవసరమైతే డెఫినెట్ గా ఈ స్టాల్ కి అయితే విజిట్ చేయండి. మీకు నచ్చిన పుస్తకాన్ని మీ సొంతం చేసేసుకోండి. ఓకే కన్నయ్య, మనం స్లోగా నెక్స్ట్ స్టాల్ కి అయితే మన నెక్స్ట్ స్టాల్ కి అయితే వచ్చేసాం. సో స్టాల్ పేరు ఏంటి? కొంచెం గట్టిగా చెప్పు కన్నయ్య, ఎందుకంటే నీకు సంబంధించిన పేరు అయితే ఇందులో ఉంది కదా. హరే కృష్ణ గోకుల క్షేత్రం. ఎస్, కొలనుకొండ, గుంటూరు జిల్లా. ఇక్కడ వీరైతే స్పెషల్ ఆఫర్ కూడా పెట్టేశారు. సో బుక్స్ అయితే మనందరికీ తెలుసు కదండి, భగవద్గీత ది ఫేమస్. నిజంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిన పుస్తకం. ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నేర్చుకోవాల్సిన బుక్ ఏంటి చెప్పు కన్నయ్య? భగవద్గీత. ఎస్. No, but we should continue the chain of distribution of the knowledge. You understand? Continue the chain. Otherwise, సరే అండి, మీరు కూడా కొంచెం పట్టుకోండి ఒకసారి. ఎవరైనా విందామనుకున్నా మీరు పట్టుకోండి. భగవద్గీత ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉంటాయి. ఓకే, ఇవి ఎందులో ఉంటాయి? భగవద్గీత సాంస్క్రిట్. ఓకే, సాంస్క్రిట్ మనకు రాదు కాబట్టి ఇక్కడ చూడు, జ్ఞేయ అంటే సంస్కృతం, తెలుగులో తెలియబడతాడు. సా అంటే సంస్కృతం, తెలుగులో అతడు. చాలా ప్రతి పదానికి తెలుగు అర్థం ఉంటుంది, తెలుగులో భావం ఉంటుంది. సో భాష్యం అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఫస్ట్ మనం భగవద్గీత తెలుసుకోవాలంటే ఈ భావం భాష్యం మనం చదువుకుంటే సరిపోతుంది. సో ఈ బుక్ రాసిన వారు ఎవరంటే శ్రీల ప్రభుపాదుల వారు. ఈయన ఇస్కాన్ స్థాపించారు అన్నమాట. సో ప్రపంచం అంతా విదేశీయులు కూడా మన ధర్మాన్ని పాటిస్తున్నారంటే ఈయన చేసిన కృషి వల్లే అన్నమాట. ఓకే సార్. సో అంతర్జాతీయ కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సో మనకి భగవద్గీత తెలియని ఫస్ట్ మనకి తెలియాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ పెయింటింగ్. సరే చదవండి, మనిషి పైకి చదవండి గట్టిగా. పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్టుగా ఆత్మ బుద్ధిశులివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలు స్వీకరిస్తాయి. సో మీకు ఇదేమర్థమైంది? సో మనం ప్రతిరోజు వస్త్రాలు ఎలా మార్చుకుంటామో ఆత్మ ఏం మార్చుకుంటుంది? శరీరాలు. సో ఆత్మ దేహాన్ని విడిచిపెట్టడాన్ని ఏమంటారంటే మరణం, చనిపోవడం. తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? వేరొక శరీరంలోకి వెళ్తుంది. సో చూసారు కదా మీరు. ఓకే, తల్లి గర్భంలో ఆత్మ ప్రవేశించింది, తర్వాత బయటకు వచ్చింది, అంటే పుట్టారు అన్నమాట. పుట్టడం తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత ఓల్డ్ ఏజ్, తర్వాత డెత్. సో
డెత్ అంటే ఏంటి? ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం, తర్వాత మళ్ళీ వేరొక శరీరంలోకి వెళ్తుంది. సో ఈ పెయింటింగ్ అనేది కృష్ణుడు భగవద్గీతలో ఏ శ్లోకాలు చెప్పాడంటే 2వ అధ్యాయం 13వ శ్లోకం. సో ఇక్కడ అధ్యాయం నెంబర్ ఉంటుంది, ఇక్కడ శ్లోకం నెంబర్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు 38 ఉంది కాబట్టి నాకు 13 కావాలి కాబట్టి నేను బ్యాక్ వచ్చేస్తాను. సో ఇది మీరు తీసుకోండి. ఓకే సార్. సో ఇది ఎలా చదవాలో శ్లోకం ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేహినోస్మిన్ అని ఉంది కదా, దేహినః అస్మిన్ దేహినోస్మిన్. సో మీరు చూస్తారు కదా సవర్ణ దీర్ఘ సంధి ఉందా మీకు సిలబస్ లో తెలుగు. సో ఆ సంధులు అనేది ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇంత పెద్ద పదం ఉంది కదా మనం చదవలేం కాబట్టి దేహినః అస్మిన్ దేహినోస్మిన్ యత దేహే కౌమారం యవ్వనం జర తత దేహాంతర ప్రాప్తి నా ధీరః తత్ర నా మోహ్యతి తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నా మోహ్యతి. చాలా మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనం దీన్ని పెట్టుకోండి. తర్వాత ఇది ట్రాన్స్లేషన్. సో చదవండి. దేహాదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్టుగానే మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. సో దేహదారి అంటే అర్థం ఏంటి? దేహమును ధరించిన వాడు. సో ఎవరి దేహాన్ని ధరించింది? మనిషి. మనిషి అనేది కూడా ఒక దేహమే, ఆత్మ. ఓకే. సో నా ఆత్మ మనిషి దేహాన్ని తీసుకుంది, ఒక ఆత్మ పంది దేహాన్ని తీసుకుంటుంది, ఒక ఆత్మ కుక్క దేహాన్ని తీసుకుంటుంది, ఒక ఆత్మ పక్షి దేహాన్ని తీసుకుంటుంది, ఒక ఆత్మ పురుగు దేశం. సో ఆత్మ ఈ దేహంలో మనం చైల్డ్హుడ్ నుంచి యూత్కి వెళ్ళాం. యూత్ తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఓల్డ్ ఏజ్. సో ఆఫ్టర్ ఓల్డ్ ఏజ్ ఎక్కడికి వెళ్తాం? డెత్. సో డెత్ తర్వాత డెత్ అంటే ఏంటి? ఆత్మ శరీరాన్ని తర్వాత ఆత్మ మళ్ళీ న్యూ బాడీ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏ బాడీలో ఉన్నాం? హ్యూమన్ బాడీ. సో నెక్స్ట్ బాడీ మనకి ఏమొస్తుంది చెప్పగలమా? కానీ శ్లోకం చేస్తే చెప్పగలం. సో నెక్స్ట్ జన్మ ఎలా వస్తుంది అనే విషయం కృష్ణుడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పాడనమాట. ఇక్కడ 10 ఉంది కదండి. సో 15 వచ్చేదాకా తీసుకోండి. 15 8వ శ్లోకం తీయండి. 15 ఇది వచ్చేసింది. 15వ అధ్యాయం 8వ శ్లోకం ఇది ఇచ్చేసాను. సో శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాతి. చదవండి. వాయువు వాసనను తీసుకుని పోయినట్టుగా భౌతిక జగత్తులో జీవుడు తన వివిధ భావాలను ఒక దేహం నుండి వేరొక దేహానికి మోసుకుని పోతాడు. ఆ విధంగా అతడు ఒక రకమైన దేహాన్ని స్వీకరించి తిరిగి వేరొక దాన్ని పొందడానికి దీన్ని విడిచిపెడతాడు. సో ఆత్మ దేహాన్ని స్వీకరించడానికి జన్మ, ఆత్మ దేహాన్ని విడిచిపెట్టడానికి మరణం. ఇది ఓకే. సో ఈ శ్లోకంలో మనం ఏం అర్థం చేసుకుంటే అంటే నెక్స్ట్ జన్మ నెక్స్ట్ బాడీ మనకి ఎలా వస్తుంది? సో వాయువు వాసనలను తీసుకుపోయినట్లుగా. సో గాలి ఎలా అయితే స్మెల్ క్యారీ చేస్తుందో జీవుడు అంటే ఎవరు? మనం. సో జీవుడన్న ఆత్మ అన్న ఎవరు? మనమే. సో మనం ఏం తీసుకెళ్తాం? ఒక దేహం వేరొక దేహానికంటే భావాలు తీసుకెళ్తాం. సో భావాలు అంటే ఏంటి? మన థాట్స్, మన ఆలోచన, మన డిజైర్స్. సో ఒక దొంగోడు ఆలోచన ఏంటి? ఎప్పుడు ఏం థింక్ చేస్తాడు? ఏది కొట్టేద్దామా. సో నెక్స్ట్ బాడీ వాడికి ఏమొస్తుంది? క్యాట్. చీకట్లో చూడగలదు, ఈజీగా పారిపోగలదు, ఎవరికి తెలియకుండా రాగలదు. సో మనకుండే స్వభావాన్ని మనస్తత్వం బట్టి మనకి నెక్స్ట్ బాడీ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో చూసారు ఇక్కడ కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఇంకా క్లియర్గా చెప్తాడు. జీవుడు ఆ విధంగా వేరొక స్థూలదేహం స్వీకరించి మనస్సు బట్టి మన శరీరం వస్తుంది, చెవి, కన్ను, ముక్కు, నాలుక. సో దీన్ని బట్టి సో ఈ శరీరంతో వాడి కోరికను వాడు తీర్చుకుంటాడు. సో మొన్న ఏం జరిగింది? కాశ్మీర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, ఉగ్రదాడులు జరిగినాయి, ఢిల్లీలో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఎందుకు జరిగింది అది? బికాస్ ఆఫ్ దేర్ క్రూయల్ థాట్స్, వాళ్ళ యొక్క క్రూరమైన ఆలోచన వల్ల. కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ బాడీ ఏమొస్తుంది? క్రూయల్ బాడీ. సో ఎగ్జాంపుల్ ఏంటి క్రూయల్ బాడీకి? ఎగ్జాంపుల్ టైగర్, లయన్. సో నెక్స్ట్ లైఫ్ దే విల్ గెట్ దట్ బాడీ. సో మరణ సమయంలో జీవుడు తయారు చేసుకున్న చైతన్యమే అతన్ని తరువాతి దేహంలోకి తీసుకువెళ్తుంది. సో అంతే కదా. సో వీడు ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. సో హీఈస్ డెవలపింగ్ క్రూయల్ మెంటాలిటీ. ఓకే. వీడి యొక్క థాట్స్ కానీ వీడి యొక్క యాక్టివిటీస్ కానీ క్రూయల్ మెంటాలిటీ. సో నెక్స్ట్ లైఫ్ యూ విల్ గెట్ క్రూయల్ బాడీ. సో ఏది పడితే తింటూ ఉంటే పిగ్. సో ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే లేజీగా ఉంటారు కదా చాలా మంది, ఏ పని చేయరు, అలా లేజీగా ఉంటారు. సో వాళ్ళకి సూటబుల్ బాడీ ఏంటంటే సో బట్ట లేకుండా తిరిగితే ట్రీ. సో అందుకే తెలుసా మీకు నారదముని కర్సిస్తాడు కదా, శాపం ఇస్తాడు. ఎవరికి? కుబేర కొడుకులకి మాట. సో అప్పుడు కృష్ణుడు యశోదాదేవి రోలు కడితే చూసావా? సో చెట్లు నుంచి బయటకు వస్తారు కదా, శాపం విమోచనం అవుతుంది అన్నమాట. సో ఎందుకు నారదముని ముందు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, కుబేరా సన్స్. సో దట్స్ వై నారదముని గేవ్ కర్స్ టు ద సన్స్, కుబేరా సన్స్. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మన మనస్సును అనేది చెడు వైపుకి వెళ్ళకూడదు. సో కృష్ణుడు చాలా శ్లోకాల్లో స్ట్రెస్ చేస్తాడు అనమాట. మీ ఇంద్రియాలను, మీ యొక్క మనస్సుని కంట్రోల్ చేసుకోండి, చెడు వైపుకి వెళ్ళకండి, మీరు చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. చూడు చాలా బాగుంటుంది. మనిషి
తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలి కానీ పతనం కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. మనస్సును జయించిన వానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు, కానీ ఆ విధంగా చెడులో విఫలుడైన వాడికి అతని మనస్సే పరమశత్రువు అయి ఉంటుంది కదా. ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక గుడ్ పొలిటీషియన్ ఉన్నాడు, మోడీ గారు ఉన్నారు. ఏంటి డిఫరెన్స్? థాట్, వాళ్ళ మనస్సు అంతే, వాళ్ళ ఆలోచన విధానం కదా. మోడీ గారు చూడు, ఈవెన్ తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఈస్ డూయింగ్ గుడ్ టు ద కంట్రీ. కానీ చాలా మంది చూసారు కదా మొన్న ఏం జరిగింది, సంథింగ్ ఒక డాక్టర్స్ ఎంత చేశారు, సైనైడ్ ఏదో ప్రిపేర్ చేసి చంపేద్దామని చూసారు. అది వాళ్ళ థాట్ అలా ఉంది. హరే కృష్ణ. ఓకే, దీన్ని బట్టి ఏమవుతాయి కన్నయ్య, మనం ఏది ఆలోచిస్తే అదే మనకి అదే తిరిగి మన వస్తుంది. ఆత్మైన మన శరీరం అదే ఆలోచన స్వీకరిస్తుంది. అది మంచా చెడ? చూడ అంతే. మంచి అంటే దైవం, చెడు అంటే దయ్యం. అసురం, డెమోనియన్, అసుర. ఇంకా అంటే దయ్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నువ్వు పిచ్చి ఆలోచనలు చేసావంటే నువ్వే. అందుకే కృష్ణుడు 16 అధ్యాయంలో మంచి చాప్టర్ ఉంటుంది, దైవ అసుర స్వభావాలు. సో ట్రై చేయి, సో నీకు మంచి జ్ఞానం వస్తుంది. సో దైవ గుణాలంటే నిజంగా చెప్పాలంటే ఇది చాలా కామెడీగా ఉంటుంది. ఫస్ట్ 3 శ్లోకాలు మాత్రమే దైవ గుణాలు చెప్తాడు, మిగతాదంతా కూడా కృష్ణుడు అసుర గుణాల గురించే చెప్తాడు. మంచి గురించి చెప్పడానికి ఏం లేదు, చెడు గురించి చెప్పాడు. సో ఫస్ట్ 3 శ్లోకాలు ఉంటాయి అంతే మాతాజీ. సో మిగతాదంతా కూడా అసుర గుణాలు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ వస్తుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా నష్టపోతారు, వాళ్ళకి వచ్చే రిజల్ట్ ఏంటి, కృష్ణ ఎక్స్ప్లెయినింగ్. చెడు తెలుసుకుంటే మంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే మనం అది ఆపేస్తాం డెఫినెట్ గా. దీని వల్ల ఇది అనేది తెలిస్తే, సో పిల్లలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి చెప్పు, పిల్లలందరికీ ఏం కావాలి? మంచి అంటే దైవ గుణాలు మంచి చెడులు తెలుసుకోవాలంటే డెఫినెట్ గా చెడు కృష్ణుడు తెలుసుకోవాలి. చెప్పిన ప్రతి మాటని వినాలి, అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం భగవద్గీత. ప్రతి ఇంటిలో ఉండవలసిన పుస్తకం భగవద్గీత. వయసుతో సంబంధం లేదు, ఇంటితో సంబంధం లేదు, అందరి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం భగవద్గీత. ఓ సో లాంగ్వేజ్ వైజ్ This is written by Prabhupada original edition. So based on this Bhagavad Gita, so we have translated to so many languages. ఓ ఓకే సార్. ఓకేనా? సో డెఫినెట్ గా తీసుకుంటావు మరి బుక్. సో ఇప్పుడే తీసేసుకో, ఓకేనా? చెప్పు మరి అందరికీ చెప్పు, నేను హరే తీసుకుంటాను. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. జై. థ్యాంక్ యూ సో మచ్ సార్. చలేకమ్మ అడిగి వెళ్ళు చక్కగా. చలేక వెళ్ళు. They are getting this Krishna based on all the pastimes of Lord Krishna. ఓకే. This is the Bhagavad Gita as it is by A.C. Bhaktivedanta Swami Prabhupada. Haribo, accessor English. Haribo, accessor English there. Prabhu ki. And this is the science of self-realization. This is a course book in MIT University. ఓకే. So by reading, this is the combo means we have everything about Krishna. This is the everything about Krishna. Bhagavad Gita means everything given by Krishna, all the philosophy, and to know ourselves, our real self. This is the book, science of self-realization. ప్రభుపాదుల వారు యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఫారినర్స్ అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా కన్వర్సేషన్స్ టాపిక్ వైజ్ డివైడ్ చేస్తారు. సెన్స్ ఆఫ్ సెల్ఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ క్యాలెండర్ ఆల్సో Very beautiful calendar, I will show you. బృందావన్ చంద్రోదయ టెంపుల్, బృందావన్ రాధాకృష్ణ ఉంటారు. సో ఇవన్నీ కూడా నేను నీ పాకెట్ మనీతోనే తీసుకోవాలి. డెఫినెట్ గా షూర్, అది నీ పాకెట్ మనీ ఇస్తేనే అప్పుడే నీకు దాని వాల్యూ తెలుస్తుంది. ఓకే రైట్? ఇంటికి వెళ్ళినాక నేను తీసుకుంటాలే, ప్రెసెంట్ నేను ఇస్తాను, ఇంటికి వెళ్ళాక నీ ఉంది కదా ఎప్పుడు నీ పాకెట్ మనీ, అందుకే నీ పాకెట్ మనీ ఇచ్చేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కన్నయ్య, భక్తికి సంబంధించిన బుక్స్ అయితే మనం తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టాల్ వచ్చి ఏంటో చెప్పు.
APPSE ఎగ్జామ్స్, డిఎస్సి, పోలీస్, పోలీస్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన ఏదైనా కూడా, అంటే గ్రామ వార్డు సచివాలయం అంటారన్నమాట. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కి డెఫినెట్ గా ఆ పోస్టింగ్ మనకి రావాలి అంటే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. సో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవుతావు? బుక్స్ తో. సో ఆ బుక్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా దొరుకుతాయి. మనమైతే మన నెక్స్ట్ స్టాల్ కి వచ్చేసాం. ఇక్కడైతే దైవ భక్తి, మామూలుగా ఎగ్జామ్ ప్రిపరేషన్ బుక్స్ ఒక్కొక్కటి లేవు, మొత్తం అన్నిటికి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి భాగవతం ఉంది, రామాయణం ఉంది, మహాభారతం ఉంది, అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. తెనాలి రామకృష్ణది కూడా ఉంది. అంటే పిల్లలకి ఇష్టమైన ఫేవరెట్ స్టోరీస్, తప్పకుండా పిల్లలు నేర్చుకోవాల్సిన కథలకి సంబంధించిన కథల పుస్తకాలన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అవునా కదా? సో ఇక్కడ కన్నయ్య చూస్తున్నావు కదా, అన్ని రకాల పుస్తకాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి. ఏమేం పుస్తకాలు ఉన్నాయి ఒకసారి నేమ్స్ అయితే ఫాస్ట్ గా చెప్పేద్దామా మనం? కృష్ణ యజుర్వేద, దేవతలు, తత్వములు, ఛందోగ్యోపనిషత్తుడు. అంత కష్టమైన పేర్లు చదవకు కన్నయ్య. ఇక్కడైతే నేను వీడియోలో క్లియర్ గా చూపించేస్తున్నాను, అందరూ చూసుకుంటారు. అంటే దైవభక్తికి సంబంధించినవి ఉన్నవి, కథలకి సంబంధించినవి ఉన్నవి, రకరకాల బుక్స్ అయితే ఈ స్టాల్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఆ బుక్స్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేను లేను. సో ఇదైతే ప్రథమ బుక్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అలాగే శ్రీ రమణీయం. సో ఇలా మనకి డిఫరెంట్ ఈ బుక్ అయితే చూస్తున్నావు కన్నయ్య. చూడు, నీలాగే అతను ఫోజ్ ఇచ్చేసాడు. ఏం బుక్ ఇది? ఇకిగాయ్ అంటే సాహస బాలుని ప్రపంచయాత్ర. అలాగే దేవుడికి సంబంధించిన సౌందర్య లహరి, ఈ బుక్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. సో ఇంకొక నెక్స్ట్ నీకు ఇష్టమైన ఇంకొక బుక్ ఏంటి ఫైనల్ గా? ఇదైతే నువ్వు చదవగలవా? చెప్పేసి. తమాషా కథలు. సో ఎవ్రీవన్ లైక్స్ దట్. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి? బుక్స్ కొనుక్కోవాలి. వారికి నచ్చిన బుక్స్ అయితే ప్రతి బుక్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. అందరూ వచ్చి ఇక్కడ స్టాల్స్ లో ప్రతి స్టాల్స్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి నచ్చిన బుక్స్ ని వాళ్ళైతే కొనుక్కోవాలి. డ్యూట్స్, నేనైతే భగవద్గీత బుక్ అయితే పర్చేస్ చేశాను, అది కూడా ఆఫర్ లో. సో ఇక్కడైతే 200 స్టాల్స్ అయితే ఉన్నాయి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో నేనైతే మీకు అక్కడ కనిపిస్తున్న టెలిస్కోప్ లో నుంచి అయితే మన చందమామని అయితే చూసాను అనమాట. మీరు కూడా తప్పకుండా వచ్చి మీకు ఇష్టమైన బుక్ ఎక్కడుందో అక్కడ చూసుకుని ఖచ్చితంగా పర్చేస్ చేయండి. యువర్ సత్యదేవ్ జూమింగ్ అవుట్.